గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డ్రగ్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు చేసి కష్టపడి డ్రగ్స్ రహిత తెలంగాణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న యువత డ్రగ్స్ పైన డ్రగ్స్ బారిన పడకుండా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ తెలంగాణ చేసి యువతనంతా కూడా డ్రగ్స్ బారిన పడేటట్లు చేస్తే ఎక్కడ చూసినా ఏ కాలేజీలలో చూసినా ఎక్కడ చూసినా విరివిగా ఏ రైల్వే స్టేషన్లో చూసినా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ తెలంగాణగా గత 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట చేసుకుంటూ పోతే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం అని చెప్పి ఒక హైడ్రా పెట్టి ఈరోజు చెరువులని కుంటలని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం పెట్టి ఆ టీంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. అది హైదరాబాద్లో చేసినటువంటి నాయకులు కూడా ఈ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ రోజు 10 సంవత్సరాలు అనుభవించి పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు. మొయినాబాద్లో హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఆ ఫామ్ హౌస్లో తనే ఉండి తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీని కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి ఈయన అత్యంత ప్రియమైనటువంటి దోస్త్, ఎందుకంటే నమిత్ శర్మ ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన లేనప్పుడు కూడా ఆయన సెలబ్రేషన్స్ మా తాండూరులోనే అంగరంగ వైభవంగా చేసుకొని నమిత్ భాయ్ మీ విషెస్ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పి తాండూరు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి దోస్తు, ఆయనకు అతి ముఖ్యమైనటువంటి దోస్తు, వారందరూ కూడా కలిసి